నమస్కారం స్టార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాణిపాకం వరసిద్ధి వినాయకుని సేవలో ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు. ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్ష రాసే 150 మంది గిరిజన విద్యార్థులకి ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ పి అరుణ్ బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో గురం జాషువా సమావేశ మందిరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించడం జరిగింది. ప్రార్థనా గీతం, జ్యోతి ప్రజ్వలన మరియు సేవాలాల్ మహారాజు, ఏకలవ్య, వెన్నెలగంటి రాఘవయ్య మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 1.44 లక్షల మంది గిరిజనులు ఉన్నారని, ఇప్పుడు 1.60 లక్షలు ఉండవచ్చని తెలిపారు. జిల్లాలో 11 గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో 2377 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. అదేవిధంగా మా ఆశ్రమ పాఠశాలలో 1107 మంది, 3 గిరిజన కాలేజీ వసతి గృహాలు, 239 మంది విద్యను అభ్యసిస్తున్నట్లు తెలియజేశారు. జిల్లాలో ఎక్కువగా వెల్దుర్తి, మాచెర్ల, మాచవరం మరియు బొల్లాపల్లిలో ఎక్కువ గిరిజనులు ఉన్నారని తెలిపారు. కొన్ని గిరిజన పాఠశాలలో ప్రహరీ గోడలు, మరుగుదొడ్లు లేవని, వాటి నిర్మాణానికి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి జనమాన్ పథకం ప్రకారం వసతులు ఏర్పాటుకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని ఆదేశించినట్లు తెలిపారు. ఈ రోజు సుమారు 134 మందికి సుమారు 160 ఎకరాలు ROFR పట్టాలు అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే రానున్న రోజుల్లో వాటిని పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. పిల్లల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి వారిని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ వినాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్థం చేసుకుని వాటిని సద్వినియోగపరచుకోవాలని కోరటం జరిగింది. నాయకులు అర్హులైన వారికి పథకాలు అందేలా చూడాలని అన్నారు. పిల్లల్ని బడులకి పంపి ఉన్నత చదువులు చదివేలా తల్లిదండ్రులు చూడాలని తెలియజేశారు. జిల్లా గిరిజన సంక్షేమాధికారి లోతేటి వరలక్ష్మి మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన ఈశ్వర నాయక్, వెన్నెలబాయి, అభిషేక్ నాయక్ మరియు లావణ్యకు మొమెంటోలను సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, పలువురు వివిధ సంఘ నాయకులు, కోట నాయకు, శ్రీను నాయకు, రాంబాబు నాయకు, కృష్ణ నాయకు, హీరాలాల్ నాయకు మరియు చిన్నప్ప పాల్గొని ప్రసంగించారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబుకి ఆర్య ఈవో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధికి తోడుగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో అధ్వానంగా తయారైన రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించుకునేందుకు కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దైవ ఆశీస్సులు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు కోరుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు. స్వామివారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల లూథరన్ అందుల పాఠశాలలోని ఆవరణలో టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు యువశక్తి పట్టణ అధ్యక్షులు ఎండి ఫారూక్ బాబు ఆధ్వర్యంలో యూనివర్సల్ సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బులియన్ మర్చెంట్ రాష్ట్ర అధ్యక్షులు కపలవాయి విజయ్ కుమార్ పాల్గొని ముందుగా కేకును కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడారు. తండ్రికి తగ్గ తనయుడిగా రాణించడమే కాక చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు చేయిస్తూ వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడని, దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలతో పాటుగా చల్లగా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ బాబుకి 49వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా హీరో కృష్ణ మహేష్ బాబు అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా రాష్ట్రంలో సంఘంలో మంచి గుర్తింపు పొందాలని సూచించారు. నిర్వహించిన కార్యక్రమంలో అభిమానులు పి వెంకట్రావు, బి కొండలరావు, షేక్ జానీ, ఎస్ సామ్రాట్, ఎస్ థామస్, లింగం గుంట్ల రాములు, సిహెచ్ ఆంజనేయులు, షేక్ మీరావలి, రమేష్ బాబు, కుక్కల పౌల్, కె సుబ్బారావు, షేక్ నబీ బాజీ, డి నాగేశ్వరరావు, షేక్ నాగులవలి మరియు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు మహేష్ 49వ జన్మదిన సందర్భంగా నర్సాపేట ఫారూక్ ఫ్యాన్స్ అసోసియేషన్ వారు గత 30 సంవత్సరాల నుంచి ఎక్కడో చోట ప్రోగ్రాం పెడుతూ ఉంటారు. ఈ బర్త్డే ప్రోగ్రాంకి, అదే రకంగా కృష్ణా జన్మదినానికి వీరిని ఫారూక్ని, వారి అభిమానులని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 1993 నేను చైర్మన్గా పోలీస్ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం నన్ను పిలుస్తూనే ఉంటాడు. వీళ్ళందరూ మర్చిపోకుండా, కానీ ఆయన అభిమానానికి నేను ఆయనకి
మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ జన్మదిన నా శుభాకాంక్షలు. రేపు ఆదివారం జరగబోయే ఎంఏఎం కాలేజ్ లో నిర్వహించిన చెస్ కాంపిటీషన్ బ్రోచర్ ని ఓపెన్ చేసిన నెల్లూరు హాస్పిటల్ అధినేత డాక్టర్ రమేష్. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ తరఫున పల్నాడు జిల్లాలో నసరావుపేటలో ఎంఏఎం కాలేజెస్ నెల్లూరు సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఎంఏఎం కాలేజీ ఆవరణలో మొట్టమొదటిసారిగా చెస్ కాంపిటీషన్ జరుగుతూ ఉన్నవి. ఈ అవకాశాన్ని పల్నాడు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము, కోవిడ్ తర్వాత చాలామంది చిన్నపిల్లల్లో కొన్ని ఇబ్బందులు గమనించాము మేము. వాటిల్లో ముఖ్యమైనవి పిల్లల్లో ఫోకస్ లేకపోవటము, కాన్సన్ట్రేషన్ లేకపోవటము, అటెన్షన్ లేకపోవటము, కొంచెం ఇరిటబిలిటీ, అసహనము ఇట్లాంటివి గమనించాము. ఈ చెస్ గేమ్ వలన చదరంగం గేమ్ వలన పిల్లల్లో కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది పెరుగుతూ ఉంది. పిల్లలు వాళ్ళ భవిష్యత్తుకి మంచి బాటలు వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మొదటిసారిగా పల్నాడు జిల్లాలో ఎంఏఎం కళాశాల మరియు నెల్లూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్, ఏపీ చెస్ అసోసియేషన్ వాళ్ళ సహాయ సహకారాలతోటి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నమాట. గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాత్రమే జరిగేది. అలాంటిది మొదటిసారిగా నరసరావుపేటలో వేదికను ఏర్పాటు చేసి ఏపీ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ని రేపు 11వ తారీఖున ఆదివారం ఉదయం 9 గంటలకి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. దీంట్లో విద్యార్థులతో పని లేదు, వయసుతో సంబంధం లేదు, లింగ భేదం లేదు, ఓపెన్ టు ఆల్ అన్నమాట. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. కేవలం ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంటే చాలన్నమాట. టోటల్ గా మొత్తం 7 రౌండ్లో ఇది ఈవినింగ్ కల్లా పూర్తయింది. పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆంధ్ర చెస్ అసోసియేషన్ వాళ్ళు సర్టిఫికేషన్ ఉంటుంది. అది ఎక్కడికి పోయినా కూడా ఆ సర్టిఫికేషన్ గుర్తింపు ఉంటుందన్నమాట. అలాగే ప్రతి ఒక్కళ్ళకి మెమెంటో, అలాగే గెలిచిన ప్రతి ఒక్కళ్ళకి కూడా క్యాష్ అవార్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఉత్సాహవంతులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. మన దగ్గరికే ఆట వచ్చింది. ఆ ఆటని ఆడి గెలుపుని స్వాంతన చేసుకుని విజయాన్ని ఆనందించాలని కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. గత 38 సంవత్సరాలుగా విద్యాశాఖలో ఆఫీస్ స్టాఫ్ గా బాధ్యత నిర్వహించిన కారుమూరి సుజాత ఈ రోజు ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాణిపాకం వరసిద్ధి వినాయకుని సేవలో ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు. ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.